హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే 2 రోజుల నుంచి ఫుల్గా బిజీగా ఉన్నాను. ఏంటంటే కిచెన్ని డీప్ క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అంటే ఇండియా వెళ్ళడం వల్ల ఈ మధ్యలో నాకు క్లీన్ చేయడం కుదరలేదు. లేకపోతే మంత్లీ వన్స్ తప్పకుండా కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. అలా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మనకి కాక్రోచెస్, బొజ్జింకలు, చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఏవి రాకుండా కిచెన్ ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంటుంది. అందుకని మంత్లీ వన్స్ మ్యాక్సిమం కిచెన్ని క్లీన్ చేసుకోండి. నాకైతే ఇండియా వెళ్ళడం వల్ల అక్కడ స్టే చేసి ఉండడం వల్ల నాకు క్లీనింగ్ కుదరలేదు. వచ్చిన తర్వాత కూడా కొంచెం క్లీన్ చేసుకున్నాను, కానీ జస్ట్ పైన క్లీన్ చేశాను. అందులోనూ ఫిబ్రవరిలో రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, హెవీగా ఒకేసారి ఎందుకని కిచెన్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. కిచెన్లో ఎక్కువగా మనకి ఆయిల్ మరకలు, స్టవ్ ఉన్న ఏరియాలో జిడ్డు మరకలు బాగా పడతాయి కదా, అవి పోవడం కోసం ఒక చిన్న టిప్ అనమాట. అరబకెట్ నీళ్ళల్లో 1 కప్పు లిక్విడ్ సోపు, 1 కప్పు వెనిగర్ని వేసుకొని ఈ వాటర్తో కనుక క్లీన్ చేయండి. ఎలాంటి స్టెయిన్స్ అయినా సరే, ఎలాంటి మురికున్నా, ఎలాంటి జిడ్డైనా సరే చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మీరు ఎప్పుడైనా క్లీన్ చేస్తున్నప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. రిజల్ట్ చాలా బాగుంది అని చెప్పి మీరే కామెంట్ చేస్తారు నాకు. ఎందుకంటే దాని రిజల్ట్ అంత బాగుంటుంది కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. అందులోనూ ఈ వెనిగర్ స్మెల్ వల్ల ఎలాంటి కాక్రోచెస్ కానీ, ఎలాంటి చిన్న చిన్న పురుగులు కానీ కబోర్డ్స్లోకి అస్సలు వెళ్ళవు. మీరు అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత డ్రై క్లాత్తో తుడిచే కన్నా కబోర్డ్ని దానంతట దాన్నే ఆరనించారనుకోండి, లిక్విడ్ అనేది అందులోనే ఉంటుంది కాబట్టి కొంచెం దాని స్మెల్ దానికి ఉంటుంది కాబట్టి ఎలాంటి పురుగులు కూడా వెళ్లకుండా ఉంటాయి. ఇలా మీకు చూపించాలని చెప్పే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లైవ్లో చూస్తారు మీరు, నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత క్లీన్గా, చాలా వైట్గా, ఎలాంటి ఆయిల్ మరకలు లేకుండా చాలా క్లీన్గా అయిపోయాయి కదా. ఇలాగే మిగిలిన కబోర్డ్స్ని అన్నింటినీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. అలా క్లీన్ చేసుకున్న తర్వాత కబోర్డ్ బాగా డ్రై అయిన తర్వాత ఏ ఆన్లైన్ షాపింగ్ యాప్లోనైనా సరే వాటర్ ప్రూఫ్ వార్డ్రోబ్ స్టిక్కర్స్ అని చెప్పి అవైలబుల్గా ఉంటున్నాయి. ఆ స్టిక్కర్స్ అయితే బెస్ట్ అని చెప్తాను నేను. కబోర్డ్స్లో ఎలాంటి స్టెయిన్స్ పడినా వెంటనే క్లీన్ చేసుకోవడానికైనా, త్వరగా స్టెయిన్ అవ్వకుండా ఆ స్టిక్కర్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇలా మిగిలిన అన్ని కబోర్డ్స్ని సెట్ చేసేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. నిజంగా ఎంత పెద్ద టైం తీసుకుందంటే చాలా ఎక్కువ టైం తీసుకుంది. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను 2 రోజులు టైం పట్టిందని. అంటే మధ్య మధ్యలో డైలీ రొటీన్ వర్క్ ఉంటుంది కదా, హస్బెండ్కి లంచ్ ప్యాక్ చేసుకోవడం, డిన్నర్ని ప్రిపేర్ చేసుకోవడం, దాంతోపాటు బట్టలను క్లీన్ చేసి దాన్ని సర్దుకోవడం, ఈ పనుల వల్ల నాకు 2 రోజులు టైం పట్టింది. కిచెన్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఒక్కటంటే ఒకటి అనిపిస్తుంది. కిచెన్ని చూడగానే అనిపించే ఫస్ట్ థాట్ ఏంటంటే, అబ్బా కిచెన్ ఎంత బాగుందో కదా, భలే నీట్గా ఉంది అని నాకైతే అనిపిస్తుంది. ఇలా మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను కోడిగుడ్లు వేసి బెండకాయ పులుసు చేశాను, అలాగే ఆనపకాయ పచ్చడి చేశాను. రోటి పచ్చడి అన్నాను కానీ దీన్ని మిక్సీలోనే చేశాను, కానీ కాస్త గట్టిగా మిక్స్ చేశాను. పచ్చడి వేడివేడిగా అన్నంలోకి ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఆనపకాయ పచ్చడి తెలుసు? నేను ఆనపకాయ పచ్చడి అని చెప్పి అంటే మా వారికి ఆనపకాయ పచ్చడా నేను ఫస్ట్ టైం వింటున్నాను, నాకు తెలీదు ఆనపకాయతో పచ్చడి చేస్తారని అని చెప్పి అన్నారు. మీలో ఎంతమందికి ఆనపకాయ పచ్చడి తెలుసు నాకు కామెంట్ చేయండి. పచ్చడి చేసుకునేటప్పుడు తొక్కతో పాటుగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ వేరుశనగ పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగినంతగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని అలాగే ఈ వేరుశనగ పప్పుని కూడా బాగా ఫ్రై చేసుకొని, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని, ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఆనపకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఆనపకాయ సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మధ్యలో అలా చిన్న గ్యాప్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా దాంట్లో పెట్టేసుకొని కట్ చేసుకున్న ఒక టొమాటోను కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
3 నిమిషాల తర్వాత చూడండి టొమాటో ఆనపకాయ రెండు సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగానే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వేరుశనగ పప్పుని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మెత్తగానే రుబ్బుకోండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకుంటేనే పచ్చిమిర్చి బాగా మిక్స్ అయ్యి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మగ్గించుకున్న ఆనపకాయ టొమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి. దీంతో పాటుగా పీల్ తీసేసుకున్న 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని కాస్త కచ్చా పచ్చాగా కాస్త బరకగా జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటే కచ్చా పచ్చాగా మిక్స్ అవుతుంది. ఇలా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీని స్మెల్ పెంచడం కోసం ఒక చిన్న తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్రని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచుకున్న 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ తాలింపుని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆనపకాయ టొమాటో చట్నీలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీ అయిన ఆనపకాయ టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా అన్నంలోకైనా ఏ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ చట్నీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.